వచ్చిండు మా పటేల్ గారు. సో మా పటేల్ గారికి ప్రణామాలు. పటేల్ గారు ఏం వాడతారు రాసిర్రంటే, ఇక చూసుకోరు నాయన, మీరు ఈ ఫోటో చూడాలి. సో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ మీరు ఏం చేస్తారంటే, మీ అందరూ ఎడమకాలు చెప్పు తీసుకొని దగ్గర పెట్టుకొని, ఎందుకో చెప్తా, నేను మంచిగా వివరంగా చెప్తా. ఉన్నాయా చెప్పులు మీ దగ్గర? చెప్పు లేకపోతే చెప్పురే, బందోబస్తు చెప్పులు పంపిద్దాం. ఇది కేసీఆర్ ముఖం, ఇది కాంగ్రెస్ వాళ్ళ ముఖం. కేసీఆర్ని సింహం చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు గుండెనక్కలు చేసిండు. నేను చెప్పిన కదా, సింహం వర్సెస్ గుండెనక్క, లేదంటే గుంపు మేస్త్రి, లేదంటే తోడేలు. ఇప్పుడు ఇక్కడ మా మలేషియా డిసైడ్ చేసింది, తోడేలు కానీ గుంటరాకలు కానీ కాంగ్రెస్ వాళ్ళు, సింహం ఏమో కేసీఆర్ అని చెప్పేసి బొమ్మ వేసింది. ఈ వార్తల ఈ బొమ్మను చూస్తే మీకు అర్థం కాలేదు. ఇట్లా కేసీఆర్ లేపిండి, ఇట్లా రేపు కేసీఆర్ పార్టీతో పొత్తా అంటే, ఇప్పుడు బీజేపీ అయిపోయింది, అంగిలాల సిద్ధాంతం అయింది, సాయపైసలు బిచ్చం అయిపోయింది, అడకదినేది అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, ఏది దాని పేరేం పేరు, కమ్మ అంటే అమ్మతో సమానం అయిపోయింది. ఇక ఎన్ని అయిపోయినాయి, ఇప్పుడు మిగిలింది బీఆర్ఎస్ ఒకటి అని అంటారా పాపం. మా మలేషియా గారు మీ మీద అంతులేని ప్రేమ చూపిస్తుండు. ఇప్పుడు పొంగనాల పోసేటట, బాతాల పోసేటంటే పోరి పెట్టి ఇప్పుడు లాస్ట్కి వచ్చినాక నాకే ఇట్లా ఇట్లా జోక్తాండు. మల్లేష్ అదురుతాందా, ఇట్లా గజ్జలు గలగాలంటున్నట్టు కొడుతుంది మలేషియా గారికి. మావాడి అలా బాగా రాసి నచ్చిన, ఐ లవ్ యూ మల్లేష్. మావాడు సింబల్ పెడదాం, లవ్ సింబల్. మల్లేష్ నీ మీద నాకు అంతులేని ప్రేమ ఉందా వాస, నీకు అర్థమైతే అది గురువు కదా. ఇక చూడ్రి, బీఆర్ఎస్ను కట్టడి చేయడం ఎలా, ఎట్లా కట్టడి చేయాలంటే, ఓ లుచ్చ కొడుకు ఏమో క్యూ న్యూస్ అని పెట్టుకోవాలి, ఓ లుచ్చ కొడుకేమో మన రేవంత్ తెలుగు పెట్టుకోవాలి. ఈ రెండు పెట్టుకొని కేసీఆర్ని ఏడు తోసిన మనెత్తిపోసి తెలంగాణ చుతగాలని చేసి అందరిని ఆగం చేసి కొడుకులు ఇద్దరు నెంబర్ 1 కావాలి. అట్లయితే మంచిదే కదా. సో ఎట్లా కట్టడి అని ఆలోచన చేస్తారట. రేవంత్ రెడ్డి గతంలో చేసిన మంచి పని కదే కదా. సో జగిత్యాల సభతోట కాంగ్రెస్ వణికిపోతుంది అట్లా. నేను చెప్తలేను, ఇది కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుక్క మళ్ళీ చెప్తా, అరే ఆకుల పీకవాల్సింది నువ్వు ఆకులు కానీ. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఆకుల మన అన్న ఏమంటున్నానంటే, కాంగ్రెస్లో వణుకట్టరా ఆకుల. మనోజ్ గారు మావాడు, నువ్వేం చేస్తావు అంటే, మహేష్ గాడిదే గాడు ఆకుల అని చెప్పేసి ఒక రిపోర్ట్ కొట్టు. ఈ లుచ్చ కొడుకు మలేష్ ఆయన చెప్తా అంటే, కాంగ్రెస్ కుక్క అని చెప్పేసి దానికో రిపోర్ట్ కొట్టు. నీ బతుకుల మనవాడ. కేసీఆర్ ప్రసంగంలో మళ్ళీ గాంభీర్యం అంట, మరిన్ని సభలు పెడితే ఇబ్బంది అని భావన. ఇక మరి ఎట్లా చేద్దామంటారు, ఆ లుచ్చ కొడుకు ఉండదు కదా రగ్గాడు. ఇప్పుడు నువ్వు పావులకు పోతలేవు యూట్యూబ్లో, కానీ ఆడు పోతున్నావు బాగా రూపాయకు ఆటనుకో. ఆ కొడుకుతో 4 వీడియోలు కొట్టింది రోజు. కేసీఆర్ కౌంటర్కి వచ్చిన జర్నలిస్ట్ రాగు ఏం బొచ్చు వీక్షిందా, కాంగ్రెస్ వచ్చేదాకా మాట్లాడుతుంది అంతే. ఓన్ తెలియదు అది, కాంగ్రెస్ కమ్మ పోతాడు దానికి. ఇక కాంగ్రెస్లో పెరిగిన ఆందోళన అంట, జగిత్యాల సభను కౌంటర్ సభతో అడ్డుకున్నామట, మరిన్ని సభలు పెడితే ఎలా ఎదుర్కోవాలి, కాంగ్రెస్లో మొదలైన సమాలోచనలు. ఈ నెల 27వ తేదీతో టీఆర్ఎస్కు 25 ఏళ్ళు పడుతున్నాయి. మరి అదే రోజు తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలకు ఆహ్వానాలు పోయినాయి. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే ఛాన్సులు. సమావేశం తర్వాత కేసీఆర్ దూకుడు పెరుగుతుందని అంచనా వేస్తుంది. అదే జరిగితే కాంగ్రెస్కు ఇబ్బంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బరాబర్ చేస్తారు కదనే, మాత్రం ఉంటుంది ఆందోళన. సో ఏది ఏమైనా మరి బీఆర్ఎస్ను కట్టడి చేయడానికి కాంగ్రెస్ అంట ఫయత్నం ఇస్తుందట. మా మలేషియా గాంతో, మా రగ్గాంతో రోజు 2 వీడియోలు కొట్టిరు. సో కేసీఆర్ సక్సెస్ మీటింగ్ అని చెప్పేసి నేను చెప్తాను, మలేషియా అంటుండు. కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అని నేను అంటలేను, మా మలేషియా అంటుండు. మా పటేల్ మా గురువు గారు, చింతపండు నవీన్ పటేల్ మా గురువు గారు, మా ఎంకే గారు ఏం చెప్తారంటే, సో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కింగ్, రేవంత్ అదిలో డాష్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. నిన్న పెట్టిన మీటింగ్ గురించే మొన్న
21 రోజు పెట్టిన మీటింగ్లు ఒకటి ఫ్లాపు ఒకటి హిట్ అంటున్నాడు. మరి ఏది ఫ్లాపో ఏది హిట్టో ఈ బొమ్మను చూస్తే మీరు చెప్పొచ్చు. ఇప్పుడు కేసీఆర్ అని రాసింది. బాతాల పోషెట్టి అంటే బరియలు దాకా కొడతారు కొడుకుని. ఎట్లా బాతాల పోషెట్టి అని అనుకో బరియలు ఎరుగుతాయి అంటే బద్దలు వాసింగ్ అయితే. ఇప్పుడు అందాక వేది లెక్క. మన జుట్లకెళ్ళి వచ్చిన మహేష్ గారు అన్నట్టు మళ్ళీ జుట్లకెళ్ళి మోపైనాం కొడుకు రండనా కొడుకులతో రిపోర్ట్ కొట్టిస్తాడు. ఆకులు వీకాల్సింది రాష్ట్రం కానీ. సో ఇప్పుడు నేనేమంటానంటే మలేషియా గారు కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అంటుండే. ఇప్పుడు నేనేమని తెలుసుకున్నా, పటేల్గా ప్రజలహారా తల్లి లాంటి పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు వాళ్ళు మాటిస్తే శిలాశాసనం అధ్యక్ష, వాళ్ళు మాటిస్తే శిలాశాసనం. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉండి నేను ఇస్తా, నేను వీక్తా మునగాన్ని. ఇక తర్వాత ఇతన ఉస్సేదారి జితన బాగేదారి. ప్రజలారా తలకాయ మొత్తం ప్రజలే ఉన్నారు ఆయనకు. ఆయన తలకాయ తిత్తే మెదడలేదు, ఆయన మొత్తం ప్రజలే వెళ్తారని చెప్పిండు. ఇప్పుడేమంటాను తెలుసా, ఏ ఇంత లంగ కొడుకులు లోపల పనికి రాంటుండు. ఇప్పుడు అప్పుడు 50 లక్షల కట్టలు ఇచ్చిర్రా కాంగ్రెస్ వచ్చా కమ్మగా అప్పుడు రెడ్డి అది కాంగ్రెస్ రెడ్లు మొత్తం కమ్మగా రెడ్డి వచ్చా పోసడానికి. అప్పుడు 50 లక్షల బ్యాగిత్తాలకే యశస్విని రెడ్డి కాస్త సాకలేలం బయలుది, పొంగిలేటి శ్రీరన్న కాస్త కడిగిన ముత్యమైండు. రేవంత్ రెడ్డికి నేనేం చేసినా నాకెరక, ఆయన నాకేం చేసినా ఆయనకి. మల్లేటి రంగన్న నా బెస్ట్ ఫ్రెండ్. సో ఇట్లా అలా ఉత్సాహం ఆగినప్పుడు అట్లా కమ్మ వస్తాయి మాటలు. ఇప్పుడు పోస్తలేరు కదా, రివర్స్ చేసేసింది. ఇది మా పత్తిత్తు అంటే వీళ్ళంతా మిగతా పేపర్లు అన్ని దొంగ ఇలాగా ఈ పత్తిత్తు అని చెప్తుంది. మరి మలేషియా నిన్నెందుకు రాయలేరు నువ్వు వార్త? కేసీఆర్ సభ సక్సెస్ అని రాసినావు, నిన్న వార్త ఎందుకు రాయాలి? మన కళ్ళల్లో కాకులు పడిచినాయి. ఓడు బత్తే ఓరం కదా మనం, ఓడు బత్తే మనం ఓరం కాబట్టి మన కళ్ళు నడవదు కాబట్టి మరి అట్లా అట్లా జరిగింది. క్షమించరు, వదిలేదు. వాళ్ళు ఉచ్చకొడికేనా, ఇక వదలకపోతే ఏం చేస్తాం మనం? ఇక బహుజన రాజ్యం అట మల్లన్నతోనే సాధ్యం అట. వేరు నాయన నీకు ఎర్రి కానీ నువ్వే మిగిలిన లాస్ట్. ఇంకా నీకు ఎర్రి, నీకు మోహన్ పేరు పేరే వడ్డొచ్చానే. ఇక మీ ఇద్దరికి మైలపోలు పూసేది ఒకటే మిగిలింది. మా మల్లేశాడు అందరికి పూసిండు, మైలపోలు పూసిండు, కొత్త లగ్గాలు చేస్తాడు. మీ ఇద్దరికి నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు మా రజనీకి మా పేరేం పేరా ఒట్టి జానీకు, వీళ్ళిద్దరికి మైలపోలు పుట్టే కథ ఇంక సాపు అవుతాడు మా వాడు. సాపు సిగ్గులేదా మీకేమన్నా? మీకు సిగ్గున్నదా? మీకు సోయి ఉన్నదా ఏమన్నా? మీ వెనకంగా ఉన్న అందరినీ ఒక్కొక్కనిగా మోసం చేసుకుంటా పాపాల భైరవం లెక్క పాపాత్ముడు అవుతున్న మలిగానికి సిగ్గు లేకుండా ఇక వీక్తాడు చెప్తుంది పాడి. మీ వెనకంగా ఉన్న వాళ్ళు కుడిపిస్తా అంటే మీకు నిజంగా దొరికిరనైనా మీరు చేయగారు తలతిక్క మొక్కలు తలతిక్క నా కొడుకున్నారు. వాడు లుచ్చనా కొడుకు పార్టీ మొదలుపెట్టే కాలం చూడడం కూడా మోసం చెప్తాడు. వీడు పత్తి అని చెప్తాడు. ఉలగం తయారయ్యారు. ఇంకా చూడరా కేసీఆర్ ఇప్పుడు మలేషియా కాడ అయిపోయింది. ఇప్పుడు ఈ పేరు ఇంకా చూడరా, ఈ రేవంత్ రెడ్డి ఎవరెవరు బొమ్మలే. ఇది రేవంత్ రెడ్డి వెనకంగా కుక్క నీ ముఖం పెట్టుకోపోయినరా మలేషియా? నువ్వు కాంగ్రెస్ కుక్కవే కదా, పెట్టుకోలేదు రెట్నో. ఇక కేసీఆర్ దోతిగా ఇచ్చిండు. ఇప్పుడు వీడియోలో అయిపోయింది. ఇప్పుడు ఎవరు పోయామంటే పోతారు, పోయామని చెప్పనా? సరిపోతలేదు కదా మనకి ఎట్లాగో పోతే తాగు అది కూడా. సో ఇప్పుడు కేసీఆర్ లేపిండి నాకు తెలియదు. చోది బొమ్మ మాత్రం సూపర్ వేసింది. అబ్బా కళ్ళ సంబూరంగా ఉందిరా మళ్ళీ నీ బొమ్మ. అంటే నువ్వు చెప్పిన లుచ్చా మాటలని ఎన్ని లుచ్చాయని ఒప్పుకుంటున్నాను. ఇంక అంతే. మంచివాళ్ళు ఇప్పటికైనా మార్పు మంచిదే. మన అసలు లుచ్చలు కూడా కొన్నిసార్లు మార్పు వస్తుంది. మరి నాకు తెలియదు, అది నేను రాదనుకున్నా. నీ అసలు లుచ్చలు మారంటే ప్రపంచం బాగానే బాగుపడుతున్నట్టే. నీ అసలు కిరాతుకులు, నీ అసలు లుచ్చలు, నీ అసలు లంగలు మారుతున్నట్టే కూడా జర సమాజం బాగుపడుతున్నట్టు ఈ లెక్కన. మరి బ్రోకర్ పనులు మారుతున్నావా? కొట్టు రిపోర్ట్లు 10,000 వస్తుంది లైవ్ సస్తావు మళ్ళీ ముందే. మా పడి నిద్ర పడదు నీకు.
రిపోర్ట్ కొట్టకపోతే మనం బతకలేం కదా.